మన భారతీయ సంప్రదాయంలో గోత్రం అనేది కేవలం ఒక పేరు కాదు, అది మన వంశ పరంపర, అనువంశిక గుర్తింపు. పరిణామ జీవశాస్త్రం అనే పదమే పుట్టక ముందే భారత సమాజం దాని మూల సూత్రాన్ని సంస్కృతి రూపంలో అమలు చేసింది. గోత్రం కేవలం సంప్రదాయం కాదు, మానవ ఆరోగ్యం మరియు జీవరక్షణకు రూపొందించిన ఒక ప్రాచీన పరిణామ వ్యూహం. ఇది వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైన వ్యవస్థ. ఆ కాలంలో ఋషులు గురుకులాలను స్థాపించి విద్య, విలువలు, ఆధ్యాత్మిక జ్ఞానం పంచారు. అలాగే ఆధ్యాత్మిక పరంపరలను కూడా ఏర్పరిచారు. వారి వంశస్థులు మరియు వారి శిష్యులు తమను ఆ ఋషి పేరుతోనే గుర్తించుకోవటం ప్రారంభించారు. అదే తరువాత వారి గోత్రంగా మారింది. గోత్రం ఒక సంప్రదాయంగా కనిపించినా దాని వెనుక ఒక సైన్స్ లాజిక్ ఉంది. ఒకే వంశానికి చెందిన వారి మధ్య వివాహాలు జరిగితే భవిష్యత్ తరాల్లో ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుందనే ముఖ్యమైన విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారు. ఒకే గోత్రంతో ఉన్న వారికి వివాహం చేయటం కఠినంగా నిషేధించబడింది. దీనిని ఒక సాంప్రదాయంగా కూడా మార్చారు. జెనెటిక్ సైన్స్ ఈ జ్ఞానాన్ని నిర్ధారిస్తోంది. సన్నిహిత రక్త సంబంధాల మధ్య జరిగే వివాహాలు జెనెటికల్ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. జెనెటిక్ డైవర్సిటీ ఉన్న వారికి ఆరోగ్యవంతమైన సంతానం ఏర్పడుతుంది. అదే విషయాన్ని మన పూర్వీకులు గోత్ర వ్యవస్థ ద్వారా నిర్ధారించారు. ఈ విధంగా గోత్రం ఆధునిక శాస్త్రం పుట్టక ముందే ఆరోగ్యాన్ని కాపాడే ఒక ప్రాచీన జన్యు భద్రతా వ్యవస్థలా పనిచేసింది. ఇప్పటికీ కూడా పనిచేస్తోంది. ఒక మాటలో చెప్పాలంటే గోత్రం అనేది మూఢనమ్మకం కాదు, అది ఒక ప్రాచీన జ్ఞానం. ఆధునిక జెనెటిక్ సైన్స్కి ముందే మన మహర్షులు రూపొందించిన అద్భుతమైన వ్యవస్థ. మా గోత్రం శాండిల్యే గోత్రం. మరి మీ గోత్రం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. రేపు మరొక ముఖ్యమైన టాపిక్తో మీ ముందుకు వస్తాను.